భక్షాలు ఎట్లా చేయాలి? శనగపప్పును కడుక్కొని నానబెట్టి 4 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. తర్వాత పక్కకు నీళ్ళు వార్చి, నీళ్ళు ఎక్కువైతే నీళ్ళు వార్చి చక్కెర పోసి కలిపి ఉడికియాలి. మళ్ళీ అది ఉడికే వరకు పూరి పిండి కలుపుకోవాలి. అది కలుపుకొని ఆయిల్ వేసి కలుపుకోవాలి మెత్తగా మంచిగా. కలుపుకున్నామని పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్నాక ఇది భక్షాలది రెడీ అవుతుంది. ఇది పూర్ణం. తర్వాత పూరి పిండి కలిపింది ఉంటుంది. అది పిండి మనం అరిటాకుల మీద పూరి ఒత్తుకొని పూర్ణం ముద్దంలో పెట్టి చేయాలి. దగ్గరికి చేసుకొని మొత్తం కనిపించద్దా పూర్ణం అంతా? కనిపించద్దు. కనిపించకుండానే పెట్టుకోవాలి. పూర్ణం నెయ్యేసే కనిపించద్దు. ఒత్తాలి కదా? నెయ్యి అయినా కూడా లాటియచ్చు. పూరి లెక్క లాటించుకొని పెట్టుకోవచ్చు, చేతి ఒత్తుకోవచ్చు. ఎట్లయినా ఉండదు. నాకు చేతి ఒత్తొచ్చు. చేతి వస్తే ఒత్తుకో. చేతినే చెయ్యమ్మా. నూనె వేసి ఒత్తుకొని నెయ్యి వేసి కాల్చుకోవాలి.